మెగాస్టార్ చిరంజీవి 157వ చిత్రం అనిల్ రావుపూడి దర్శకత్వంలో లాక్ అయిన సంగతి తెలిసిందే. వేసవిలో సినిమా మొదలవుతుందని ఇప్పటికే చిరంజీవి ప్రకటించారు. ఇప్పటికే స్టోరీ లాక్ అయింది. ఈ నేపథ్యంలో అనిల్ ప్రీ ప్రొడక్షన్ పనులు మరింత వేగవంతం చేశాడు. చిరంజీవి విశ్వంబర షూటింగ్ కూడా క్లైమాక్స్ కి రావడంతో వీలైనంత త్వరగా ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తి చేయాలని అనిల్ రేయింబవళ్లు ఇదే ప్రాజెక్టుపై పనిచేస్తున్నాడు. దీనిలో భాగంగా ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ అనేది ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ప్రారంభమయ్యాయి. బీమ్స్ 4 పాటలకు సంబంధించి కాంపోజిషన్ కూడా పూర్తి చేశాడని సమాచారం. అటు నటీనటుల ఎంపిక పనులు కూడా అంతే వేగంగా జరుగుతున్నాయి. ఇది పూర్తిగా కామెడీ ఎంటర్టైనర్ అని చిరంజీవి లీక్ ఇచ్చేశారు. మెగాస్టార్ కూడా కామెడీ జోనర్లో సినిమాలు చేసి చాలా కాలం అవుతుంది. దీంతో ఆయా పాత్రలకు చిరంజీవి టైమింగ్ ని మ్యాచ్ చేసే నటీనటుల్ని ఎంపిక చేస్తున్నారు. అనిల్ సినిమా అంటే బడ్జెట్ లోనే ఉంటుంది. అది బడ్జెట్ ఎప్పుడూ ఉండదు. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు తెచ్చే కథలే అనిల్ సక్సెస్ అన్నది తెలిసిందే. తాజాగా మెగాస్టార్ ప్రాజెక్టు విషయంలోనూ అనిల్ అదే స్ట్రాటజీతో ముందుకెళ్తున్నారట. ప్రీ ప్రొడక్షన్ పనుల కోసం అనవసరమైన అదనపు ఖర్చులు లేకుండా పెన్ టు పెన్ జాగ్రత్త పడుతున్నాడట. నిర్మాత పెట్టే ప్రతి రూపాయికి అనిల్ జవాబుదారీతనంతో ఎంతో జాగ్రత్తగా ముందుకెళ్తున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రాన్ని సాహు కారపాటి నిర్మిస్తున్నారు. అనిల్ కు బడ్జెట్ పరంగా ఎలాంటి పరిమితులు లేకుండా పూర్తి స్వేచ్ఛను కల్పించినట్టు తెలుస్తుంది. షైన్ స్క్రీన్ బ్యానర్ మీద ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ప్రస్తుతానికి ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ హాఫ్ స్క్రిప్టింగ్ వర్క్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. తనకు బాగా కలిసి వచ్చిన వైజాగ్ వెళ్లిన అనిల్ రావుపూడి అక్కడే స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ సిసిరోలియో 4 సాంగ్స్ సిద్ధం చేసినట్టుగా తెలుస్తుంది. సంక్రాంతికి వస్తున్న సినిమా సూపర్ హిట్ కావడంలో బీమ్స్ పాత్ర మరవలేనిది. ఎందుకంటే మనోడు అందించిన మ్యూజిక్ అంతల ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. చాలా వరకు ప్రేక్షకులను థియేటర్ల వరకు తీసుకురావడంలో ఆ మ్యూజిక్ తరవంతు పాత్రను తాను పోషించింది. మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటేనే మామూలుగానే అంచనాలు భారీగా ఉంటాయి. దానికి తోడు కామెడీ ఎక్స్ట్రాడినరీ. అనిల్ రావుపూడి డైరెక్షన్ లో బీమ్స్ మ్యూజిక్ అందిస్తూ ఉన్న సినిమా కావడంతో అసలు అన్ని అంశాల మీద ప్రేక్షకులలో ఒక రేంజ్ అంచనాలుంటాయి. ఆ అంచనాలను అందుకోవాలంటే ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయాల్సిందే. ఇప్పుడే ట్యూన్స్ సిద్ధం చేశారు కాబట్టి సినిమా రిలీజ్ అయ్యే వరకు వాటిని ఇంప్రూవైజ్ చేసుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరి ఈ సినిమాని కొద్ది నెలల్లో సెట్స్ మీదకు తీసుకువెళ్లి వచ్చేడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంక్రాంతి అల్లుడు అనే టైటిల్ పెడతారని సమాచారం. సంక్రాంతికి వస్తున్న సినిమా మాదిరిగానే చిరంజీవితో అనిల్ రావుపూడి చేస్తున్న సినిమా కూడా ఇలాగే ఉండబోతుందా అనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. నిజానికి అనిల్ రావుపూడి యాక్షన్ ఎపిసోడ్స్ ని భారీగా చూపిస్తూ కామెడీని కూడా పండించగలిగే దర్శకుడు అయినప్పటికీ ఆయన ఈ సినిమా కోసం స్వతహా కామెడీ ఎపిసోడ్స్ ని కీలకంగా తీసుకొని ఓన్లీ యాక్షన్ ఎపిసోడ్స్ ని క్లైమాక్స్ లో మాత్రమే చూపించి ప్రేక్షకులను రక్తి కట్టించారు. మరి ఏదేమైనా కూడా ఆయన ఈ సినిమాతో ఫ్యామిలీ ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక చిరంజీవి సినిమాలో కూడా ఫ్యామిలీకి నచ్చే ఎలిమెంట్స్ పుష్కలంగా ఉండటం విశేషం. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.